చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఈ లైవ్ చూద్దాం. Next event for boys, that is breaking the tile. మన టైల్ ని సేఫ్ గా ఉంచుకుంటూ ఎదుటి వాడే టైల్ ని తీసేయడం. లాస్ట్ కొంచెం ముందుకెళ్ళాలి ఇక్కడికే అందుకంటే ముందుకెళ్ళాలి లాగ్ కొడతారు. వాళ్ళకి ఫైనల్స్ పెట్టేయండి. అరే గర్ల్స్ ఫైనల్స్ పెట్టేయండి. గర్ల్స్ ఫైనల్స్ రెడీ రెడీ. రెడీ అన్నా రమ్మా అందరూ అక్కడక్కడ నిలబడుతాం. చెప్పడానికి కాదు ఒకటే కదా ఇది ఒకటే నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. వరలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. నిన్న సాయంత్రమే నారావారిపల్లెకి చంద్రబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వీరిలో నారా భువనేశ్వరితో పాటు మంత్రి నారా లోకేష్, బ్రహ్మణి, ఇతర కుటుంబ సభ్యులంతా, నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా నిన్ననే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి కూడా నారావారిపల్లెలో శంకుస్థాపన కూడా చేశారు. అలాగే ఆ తర్వాత కూడా సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే భార్య నారా భువనేశ్వరితో కలిసి అక్కడ ముగ్గుల పోటీలను కూడా స్వయంగా వాటిని కూడా ముఖ్యమంత్రి తిలకించారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా 10,116 రూపాయలు సతీమణితో కలిసి అందజేశారు. అలాగే ఎంతో ఉత్సాహంగా అక్కడ మహిళల ఆటల పోటీలు కూడా జరిగాయి. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా స్వయంగా వాటిని చూస్తూ వాళ్ళతో, గ్రామస్తులతో కూడా ఆప్యాయంగా గడిపారు. ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లిలో పండుగ జరుపుకుంటారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అయితే ఈసారి ఆయన సోదరుడు మరణం నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇంటి ముందు భోగి వేయినప్పటికీ కూడా గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కార్యక్రమాలన్నింటిలో కూడా
చంద్రబాబు పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రతి ఏటా కూడా నారావారిపల్లిలో ఈ విధంగా ముగ్గుల పోటీలు కానీ, అలాగే మహిళలకు సంబంధించి ఆటల పోటీలు కానీ, అలాగే ఎడ్లకు సంబంధించి ఎడ్ల బండ్లు సంబంధించి కూడా ప్రదర్శన కానీ, ఇలా రకరకాల పోటీలన్నీ కూడా ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. వాటన్నిటిలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా కుటుంబ సమేతంగా పాల్గొంటారు. అలాగే ఏదైతే గ్రామస్తులకు సంబంధించిన వినతి పత్రాలను కూడా వాళ్ళ సమస్యలపైన కూడా చంద్రబాబు స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తన బంధువులు, గ్రామంలోని తన బంధువులతో పాటు అలాగే తన స్నేహితులు కానీ ఇతరత్ర గ్రామస్తులతో కూడా ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళ చిన్ననాటి స్మృతులను కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఈ పండుగ వాతావరణంలోనే అక్కడ నారావారిపల్లె స్వగ్రామంలో చంద్రబాబు కోలాహలంగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో అక్కడ గ్రామస్తులు కానీ ఇతర గ్రామాల నుంచి కూడా అక్కడికి వచ్చి పండుగ వేడుకల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరితో కూడా ఆప్యాయంగా చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు పేరున పలకరిస్తూ వాళ్ళందరితో కూడా సంతోషంగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇదే విధంగా ఈ పండుగ వాతావరణం రేపు కూడా సంక్రాంతికి ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా ఉంటాయి. రేపు కూడా ఏదైతే తన పెద్దలకి చంద్రబాబు ఏదైతే పెద్దల పండుగ అయిన సంక్రాంతి రోజు వాళ్ళకి సంబంధించి కూడా పిండ తర్పణాలు లాంటి కార్యక్రమాలు కూడా రేపు కూడా నిర్వహిస్తారు. అలాగే తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు సమాధుల దగ్గరికి వెళ్ళి కూడా ఈ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కూడా పూర్తి చేసుకుంటారు. అనంతరం ఎల్లుండ సాయంత్రం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు రాక నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పండుగ వాతావరణం అయితే నారావారిపల్లెలో కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ. టార్గెట్